పాలక మండలి 20 నెలలు గడుస్తోంది ప్రభుత్వం వచ్చి. ఈ పాలక మండలి పనితీరు ఎలా ఉంది? తిరుమల ఎలా ఉంది? తిరుమల సేఫ్‌గా ఉందా? క్లీన్‌గా ఉందా? పవిత్రంగా ఉందా అంటే? నాకు తెలిసి 84 సంవత్సరాలైందనుకుంటా. బోర్డు 86 సంవత్సరాలు పాలక మండళ్ళ చరిత్ర ప్రారంభమై 1933 నుంచి హ్మ్. ఇప్పటికి వరకు వచ్చినటువంటి పాలక మండళ్లలో ది మోస్ట్ వర్స్ట్ పాలక మండలి బిఆర్ నాయుడు గారి చైర్మన్షిప్లో కొనసాగుతుంది. హుహు. ఎందుకు దానికి ప్రధానమైనటువంటి కారణం బిఆర్ నాయుడే. ఎందుకు? ఏం ఈ చేశారు? బిఆర్ నాయుడు గారు ఏమనుకున్నారంటే ఇతను గొప్ప పారిశ్రామికవేత్త, హ్మ్. ఆధ్యాత్మిక పరిజ్ఞానం సున్నా, హ్మ్. ధనంలో చాలా మిన్న, హ్మ్. భగవంతుని పట్ల భక్తి అన్నది ఒక నాటకీయత. హుహు. నేను జగన్ పరిపాలనలో 5 సంవత్సరాలు దేవుణ్ణి దర్శించుకోలేదు అని అన్నాడు ఆయన. అన్నారు ఆయన. అవును. జగన్ మీద కోపం ఉంటే దేవుడి మీద ఎందుకయ్యా పగ నీకు? నాకు అర్థం కాలా. ఎందుకు దర్శించుకోవాలా నువ్వు? హ్మ్. ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా ఆయన. నేను రాకముందే, అంటే ఆయన ప్రమాణం చేయకముందే ఎలా సంపూర్ణ ప్రక్షాళన చేసేస్తాను అని ఆయన్ను మూసేటువంటి వాళ్లతో చెప్పినాడండి. కంచి కామకోటాధిపతి, శృంగేరి పీఠాధిపతి, రాఘవేంద్ర స్వామి, చిన్నజీయర్ స్వామి, వీళ్ళెవ్వరూ కూడా అంత గొప్ప ప్రవచనాలు చెప్పుండరు. హ్మ్. ఆయన చెప్పారు ఏదో అంత రాసుకున్నాను. ఆ ప్రవచనాలే కాదు సుమా, ఆ వచ్చినటువంటి ఆ పత్రికా విలేకరులో, మరి వాళ్ళని ఏమంటారు మీ ఛానల్లో, ప్రతినిధులకు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాల కంటే కూడా వాళ్లకు అనుగ్రహ భాషణం ఇచ్చినాడు ఆయన. హ్మ్. అంటే పీఠాధిపతులు అనుగ్రహ భాషణం ఇస్తారు. హ్మ్. వంశీ, ఇలా చేయబోతున్నాను, హ్మ్. ఇంత అద్భుతమైనటువంటి పనులు జరగబోతున్నాయి, హ్మ్. గత కాలం అంతా కూడా ఎంత నీచాతినీతిమైనటువంటిది అని ఎంత సుమధురమైనటువంటి ధారాపూరితమైనటువంటి మాటలలో ముంచెత్తినాడు. హ్మ్. వచ్చిన తర్వాత కాలకోట విషాగ్నిని జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చిమ్మటానికి వాడుతూ వచ్చాడు. హ్మ్. చేసే పని ఒక్కట్లేదు. దానికి తోడు సంయమనం ఆయనకు చాలా తక్కువ. ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం ఆయన నోటి నుండి వచ్చేటువంటి బూతు మాట. హుహు. రాజకీయ నాయకుల కంటే కూడా దిగజారి ధార్మిక సంస్థలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అనుదినము వాడు మనిషి కాదు, వాడు పశువులకు పుట్టినాడు, వాడు అట్లాగే మాట్లాడాడు. హుహు. నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ హ్మ్. ఇదే మాటలే ఆయన మాట్లాడేది. నీ దగ్గర బలం ఉంటే నువ్వు వ్యక్తిగత దూషణ చెయ్యవు. అంతే కదా, మన దగ్గర ఆర్గ్యుమెంట్. అవతల వాడి విమర్శకు పదునైనటువంటి సమాధానంతో ప్రజలకు వివరణ ఇచ్చి, ప్రజల ముందు నిన్ను విమర్శించినటువంటి వాడిని దోషిగా నిలబెట్టి నువ్వు చేస్తున్నటువంటి మంచిని అంగీకరింపచేయగలవు. నీ దగ్గరేమో ఏ రకమైనటువంటి పరిజ్ఞానము లేదు, చేసేటువంటి శక్తి లేదు. నువ్వు హిందూ ధర్మాన్ని చదువుకోలా, హైందవ సంస్కృతి సాంప్రదాయాల పట్ల నీకు విషయ పరిజ్ఞానమే లేదు. నీకున్నదల్లా చంద్రబాబు గారి యొక్క అపరిమితమైనటువంటి బలం కారణంగా వచ్చిన అహంకారం, అసూయ, ద్వేషం, వీటిలతో టీటీడీని నడపటం అన్నది సాధ్యం కాదు. నేను ఈ సందర్భంగా మీకు మీరు నా వెళ్ళి చూడొచ్చు కూడా గతంలోకి. నేను టీటీడీగా సభ్యుడిగా చైర్మన్గా ఉన్నాను. ఏ రోజు కూడా నేను దూషణ అప్పుడు లేదు ఇప్పుడు లేదు కూడా నేను ఎప్పుడు మాట్లాడిన నేను దూషణ భాషణ చేయటం అన్నది జరగకూడదు. అందులో టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా విమర్శిస్తే ప్రతి విమర్శ సమాధానం కాదు.
అవతలి వాళ్ళు విసిరినటువంటి విమర్శకి అర్థవంతమైనటువంటి సమాధానం తెలుసుకొని మాట్లాడాలి. బిఆర్ నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు. నోటి శుద్ధి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. భాష చాలా ఆలయ శుద్ధి ఎంత అవసరమో ధర్మకర్త మండలి అధ్యక్షుడి యొక్క నాలుక శుద్ధి కూడా అంతే అవసరం. నాలుక మాలిన్యాన్ని మాట్లాడితే ఆలయాన్ని శుద్ధి చేయటం చాలా కష్టం. బిఆర్ నాయుడు గారు ఆ పని చేస్తున్నారు. ఇది చాలా నేను బాధతో అంటున్నటువంటి మాట. నాకేం ఆయన పట్ల వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. ఆయనే నా మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఎందుకు వ్యక్తిగత ద్వేషము? విమర్శను భరించలేక ఆయనకు నా పట్ల వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. ఆ వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్న మాటల పట్ల అభ్యంతరం మాత్రమేనా? ట్రస్ట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా ఏమైనా ఏ నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళు? ఒక్కటి కూడా. లడ్డు చాలా టేస్ట్గా ఉంది, ఇప్పుడు మేము చేసామని చెప్తున్నాం. ఆయన అనుకుంటే సరిపోయిందా? బైట్స్ కూడా తీసుకొని పెడతాం. అంటే ఆయన కావాల్సిన వాళ్ళతో బయటలు తీసుకుంటే సరిపోయిందా? రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తారు. 1,00,000 మందితో తీసుకున్నారా మీరు? అదే నిజం కాదు కదా. ఇట్లాంటి పనులు ఈ నాటకాలు చేయాలంటే చాలా చేయొచ్చు. నన్ను వదలండి. ఆ సోషల్ మీడియాని మా వాళ్ళని అందరినీ పెట్టి అది ఎంత బాగాలేదు అని నేను చెప్పించమంటారా? కరెక్ట్ కాదు, అది తప్పు. అలా నేను చేసిన తప్పే. ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాలే లేవా? ప్రోగ్రెసివ్ డెసిషన్స్ ఒక్క కూడా లేదు కదా. ఏముంది వాళ్ళు తీసుకున్న ప్రోగ్రెసివ్ డెసిషన్? అక్కడ నుంచి మొదలు పెడతాం. అసలు ఏం ప్రక్షాళన అని మొదట నీ నాలుక ప్రక్షాళనతో మొదలు పెట్టాలా? సరికి 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా నాలుగు ప్రక్షాళన ఏదేముంది? మొదటే అది శుద్ధి చేసుకొని వచ్చి ఉండాలి అతను. అన్య మతస్థుల్ని లేకుండా చేస్తామని చెప్తున్నారు. అన్య మతస్థుల ఇక్కడ కూడా చాలా మంచి ప్రశ్న వేసినారు. నేను చైర్మన్గా ఉన్నప్పుడే 2006లో బిగినింగ్లో ఏపీవైఎన్ శర్మ గారు ఈవోగా ఉన్నప్పుడు కొండ మీద టీటీడీలో, కొండ మీదే కాదు టీటీడీలో ఇక మీదట అన్య మతస్థులు ఎవ్వరినీ కూడా ఉద్యోగస్తులుగా తీసుకోకూడదు అని టీటీడీ నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ దగ్గర ఆమోదం పొందింది నా హయాంలోనే. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంకా నియామకమే లేదు. ఆ చట్టం తీసుకొని వచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. మీరు మాట్లాడతారు మా సమయంలో ఏదో అన్యమతస్థులు ఉన్నారు చేరినారు అని. చంద్రబాబు సమయంలో చేరినారు అన్యమతస్థులు చేరుంటే. మేము చట్టమే తీసుకొని వచ్చినామే అన్యమతస్థులు ఉండకూడదనని. మీరు ఆ మాట్లాడేది మా కర్మ అదే, మేము ప్రచారం చేసుకోవాలా? ఆ తీర్మానం ఉంటుంది కదా, అదే ఓపెన్ సీక్రెట్గా డాక్యుమెంటే కదా ఉంటుంది, చూసుకోండి. 6 తర్వాత అన్యమతస్థుల నియామకం జరగనే లేదు, జరగదు. చట్టం అది. రాజశేఖర రెడ్డి గారిని చట్టం చేసినారు దాన్ని. సో ఇప్పుడు ఇమీడియట్గా తీసేస్తున్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చినట్టున్నారు, ఇంకేదో చేసాం అని చెప్పి. వాళ్ళ గొప్పలకి ఏమైనా చెప్పుకుంటారులేండి. ఊరికనే 1000 మంది ఉన్నారన్నారు, 1200 మంది ఉన్నారన్నారు. 1200 మంది ఉన్నా కూడా మీ హయాంలో చేరిన వాళ్ళే, మా హయాంలో చేరిన వాళ్ళు కాదు. ఓకే, పాత వాళ్ళే ఉన్నారు. ఎక్కడో చోట అడ్జస్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళని. అది కూడా పెద్ద పని. అంతమంది కూడా లేరు, తప్పు అది. ఆ ఉన్నంత మంది కూడా నువ్వు చంద్రబాబు సమయంలో నియమితులైనటువంటి వాళ్ళే, ఎన్టీ రామారావు టైంలో నియమితులైనటువంటి వాళ్ళే. ఓకే, రైట్. తిరుమల తిరుపతి ఎంప్లాయీస్లో మీరు సపరేట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని పెట్టుకున్నారంటే ఏంటి? ఏం తప్పేముంది? నా పట్ల నేను చిన్నతనం నుంచి టీటీడీ పాఠశాలల్లో చదివిన వాడిని, కాలేజీలలో చదివిన వాడిని, టీటీడీ ఉద్యోగస్తుల విషయాలలో పోరాటాలు చేసిన వాడిని, టీటీడీ పోర్టు కార్మికుల విషయంలో ఎన్ని గవర్నమెంట్కి రాకముందే పోరాటాలు చేసినటువంటి వాడిని, అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాడిని, టీటీడీలో పనిచేసేటువంటి వాళ్ళ కుమారులంతా కూడా నాకు 6వ తరగతి నుంచి క్లాస్మేట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, స్నేహితులుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు నాకంటే సబ్ జూనియర్స్, నా తర్వాత నా స్నేహితులైనటువంటి వాళ్ళ పిల్లలు టీటీడీలో పనిచేస్తున్నారు. ఇదిగాక అదనంగా నేను రాజశేఖర రెడ్డి గారి సమయంలో 5 ఏళ్ళు సభ్యుడిగా ఉన్నవాడిని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో సభ్యుడిగా ఉన్నవాడిని కనుక జనరల్గానే నా పట్ల నేను వాళ్లకు చేసినటువంటి మంచి కారణంగా వాళ్ళందరూ కూడా మెజారిటీ నా మనుషులే.
ఏదైనా తప్పు జరిగితే వెంటనే నాకు చెప్తారు, అన్న ఇది తప్పు జరుగుతూ ఉంది సార్, ఈ తప్పును మీరు మాట్లాడితే బాగుంటుందేనని. బిఆర్ నాయుడు గారు ఎంత బెదిరించినా, ఎంత బెదరగొట్టాలని చూసినా, ఏ కరుణాకర్ రెడ్డి మనుషులు ఉన్నారు వాళ్ళ కథ తెలుస్తానే, ఎంతమంది కథ తెలుస్తావు? అదే కదా, పదే పదే వార్నింగ్లు ఇస్తున్నారు, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, మేము అది సాధ్యం కాని పని. అందరూ నా వాళ్ళే.